హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ మన రెసిపీ వచ్చి బీన్స్ కర్రీ. బీన్స్ కర్రీ అనగానే పిల్లలు తినటానికి ఇష్టపడరు, కానీ ఈ విధంగా ట్రై చేస్తే పిల్లలు అందరూ చాలా ఇష్టంగా తింటారు. ముఖ్యంగా బీన్స్లో చాలా ప్రోటీన్స్, ఫైబర్ క్వాంటిటీ ఎక్కువగా ఉండటం వల్ల పెరిగే పిల్లలకి చాలా అవసరం. వీక్లీ 1 టైం అయినా తినడానికి ప్రయత్నం చేయండి. మీరు ఒకసారి బీన్స్ కర్రీని ఈ విధంగా ప్రిపేర్ చేస్తే పిల్లలు, పెద్దవాళ్ళు అందరూ తినడానికి ఇష్టపడతారు. ఆలస్యం చేయకుండా ప్రాసెస్లోకి వెళ్దాం. ముందుగా బీన్స్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత 2-3 సార్లు నీటిలో వేసి శుభ్రంగా కడుక్కోవాలి. స్టవ్ ఆన్ చేసుకుని కుక్కర్ పెట్టుకోవాలి. కుక్కర్లో చాలా ఈజీగా అవుతుంది. 7-8 మినిట్స్లో అవుతుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మామూలుగా గిన్నెలో చేస్తే బీన్స్ ఉడకటానికి చాలా టైం పడుతుంది. కుక్కర్లో అయితే త్వరగా ఉడికిపోతుంది. ఇప్పుడు 2-3 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కాక కట్ చేసి పెట్టుకున్న 2 ఉల్లిపాయ ముక్కలను వేసి త్వరగా వేగనివ్వాలి. ఇందులో 2 పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసి 1 నిమిషం వరకు బాగా ఫ్రై చేయాలి. ఉల్లిపాయలను గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు బాగా ఫ్రై అయిన తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు వేసుకొని అది పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా ఫ్రై అయితేనే కూర చాలా టేస్ట్గా ఉంటుంది. బాగా వేగిన తర్వాత ముందుగా మనం కడిగి పెట్టుకున్న బీన్స్ వేసి ఇది ఆయిల్లో కలిసే వరకు బాగా కలపాలి. ఇలా కలుపుకున్న బీన్స్ని తర్వాత 2 స్పూన్ల కారం, టేస్ట్కి తగ్గట్టుగా ఉప్పు వేసుకోవాలి. ఇది బాగా ఆయిల్లో కలిసే వరకు కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి 1 మినిట్ వరకు బాగా మగ్గించాలి. 1 నిమిషం అయిన తర్వాత మూత తీసి ఈ విధంగా కలుపుకోవాలి. తర్వాత 2 మీడియం సైజ్ టమాటా కాయలను తీసుకుని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి 1 నిమిషం బాగా మగ్గనివ్వాలి. తర్వాత మూత తీస్తే కర్రీ ఇలా 1/2 గ్లాస్ టీ వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ ఎక్కువగా వేయకూడదు, ఎందుకంటే మనం కుక్కర్ లిడ్ పెట్టేసి విజిల్ పెడతాం కదా, అందులోకి వాటర్ వస్తుంది. కాబట్టి తక్కువ వాటర్ వేసుకోవాలి. 3 విజిల్స్ వచ్చే వరకు 5 నిమిషాలు అయిన తర్వాత మూత తీసి చూస్తే కర్రీ అనేది ఇలా ఉంటుంది. ఆయిల్ పైకి తేలుతుంది. ఈ బీన్స్ కర్రీ రైస్లోకి కానీ చపాతీలోకి కానీ చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.